గౌతమ్ బ్యాగ్‌ని తీసుకొని కేశవ వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవను అలా చూసి అయ్యగారు అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా కూర్చొని ఏంటి గౌతమ్ ఇలా బ్యాగ్‌తో వచ్చాడు అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్‌ని చూసి ఏంటి గౌతమ్ అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ నేను ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. అందుకే ఇలా వచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే నీకు ఊరు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, నీకు ఏమైనా ఖర్చులకి డబ్బులు కావాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నాకు ఖర్చులకి ఏమీ డబ్బులు అవసరం లేదు, నాతో పాటే నా కూతురిని కూడా తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నా కూతురిని నాకు ఇవ్వండి, అలా అయితే నా కూతురిని నేను ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి గౌతమ్ నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అవును బాబు గారు, నేను నా కూతురిని మా ఊరు తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు నా కూతురిని నేను తీసుకొని వెళ్ళిపోతాను ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అవును నేను అంటున్నది నిజమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.